తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు సంబంధించి ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలోకి కూడా వెళ్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఆ కలయిక మాత్రం కనబడతా ఉంది. మనతో పాటుగా మాట్లాడడానికి ఆ కమిటీలో మెంబర్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ మనతో పాటుగా ఉన్నారు. సార్, ప్రధానంగా మీరు ఉద్యమకారులను కలవడానికి వెళ్తూ ఉన్నారు కదా, అక్కడ ఎలాంటి రెస్పాన్స్ వస్తూ ఉంది? ఎట్లా మీరు వాళ్ళని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు? ఏమైనా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అభ్యర్థులను స్వీకరిస్తూ ఉన్నారా? ఏం చేస్తూ ఉన్నారు? అంటే ఇప్పటి వరకు వెళ్ళినవన్నీ ఒక ఉద్యమకారుడిగా నన్ను పిలుస్తున్నారు. ఇప్పటికి ఇంకా కమిటీ తరఫున అధికారికమైన ఇది విజిట్ కాదు, ఇది పర్యటన కానీ పాల్గొనటం కానీ జరగలేదు. ప్రధానంగా ఏం జరుగుతున్నదంటే ఈ మీటింగ్లో అప్పుడు పాల్గొన్న వాళ్ళు కలుసుకోవటం, ఒక రకంగా అనుభవాలను అప్పటి అనుభూతులను కలబోసుకోవటం, తర్వాత రేపు కమిటీ ముందు ఏం చెప్పాలి, లిస్టులు ఎట్లా తయారు చేయాలి అనేది ఈ 3 విషయాల మీద మాట్లాడుకొని వాళ్ళు చాలా విషయాలు చర్చ చేసి మరి ఒక నిర్ధారణకైతే వస్తున్నారు కానీ మరి ఇక అది ఆ విషయం మీద ఇక అది అట్లాగే ఇంకా పూర్తిగా రేపు కమిటీ జరిపే సమావేశాలు రేపటి నుంచి అధికారికంగా కమిటీ ఆధ్వర్యంలో సంప్రదింపుల కార్యక్రమం జరుగుతున్నది. మొట్టమొదట ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆనాటి విద్యార్థి జేఏసీ నాయకులతోని, అటు తర్వాత కాకతీయ, ఆ తర్వాతనేమో మరి మిగతా యూనివర్సిటీలు మిగతా జేఏసీల వాళ్ళతోని మాట్లాడాలని నిర్ణయించుకున్నాం. దాని ప్రకారమే మరి ఇవాళ రేపటి కార్యక్రమం అయితే పొద్దున 10 గంటలకు అమరవీరుల స్మారకం మనకి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతి ఉంది కదా, దాంట్లో జరుగుతుంది. దానికి అందరు కూడా వచ్చి తమ సూచనలను రాతపూర్వకంగా ఇస్తే మంచిది, రాతపూర్వకంగా ఇవ్వమని కోరుతున్నాం. చాలామందికి సమాచారం పోయింది, ఎవరన్నా అందకపోతే దీన్ని వాడికి రావచ్చు, అక్కడ కూడా మేము వాళ్ళను పేరు రాసుకొని అనుమతిస్తాం, అట్లా సమస్య ఏం లేదు. ఇది ప్రధానంగా ఈ సంప్రదింపుల ద్వారానే ఒక అంచనాకు రాగలుగుతాం ఎవరిని, ఎందుకంటే కమిటీకి ఉన్న 3 టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్. ఎవరు దీంట్లో ఉద్యమకారులు ఎవరు, ఆ ఉద్యమకారులకు ఒక ప్రాతిపదిక క్రైటీరియా అనుకొని దాని ప్రకారము ఒక లిస్టు తయారు చేయటం, ఉద్యమకారుల సంక్షేమానికి చర్యలను ప్రతిపాదించటం, ఇది కమిటీకి ఉన్నటువంటి పరిధి. ఆ పరిధికి లోబడి అందరితో మాట్లాడితే కానీ అవగాహన రాదు. అందుకని కమిటీ అప్పుడు పాల్గొన్న ఆనాడు ఉద్యమ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన వాళ్ళతో చర్చలు చేస్తుంది. కేవలం 2009 నుంచే కాదు, ఉద్యమం వాస్తవానికి 89 నుంచి ప్రారంభమైంది. వాళ్ళందరితోనూ కూడా మాట్లాడాలని అనుకున్నాం, అది జరుగుతుంది తప్పకుండా. ప్రధానంగా మీరేమైనా దీనికి ఏమైనా ఫార్మాట్ తీసుకున్నారా? వచ్చేటువంటి వాళ్ళకి ఏమైనా ఫామో లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా పేపర్ క్లిప్పింగ్స్ అట్లా ఏమైనా చేస్తూ ఉన్నారా? కేవలం సంప్రదింపులే ఇప్పుడు ప్రారంభం కాబోతాం. ఏమీ లేదు, ఇంతవరకు మేమేం అంటూ ఒక ఫార్మాట్ ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్తారో విందామనేది, విన్నాక ఏం చేయాలనేది అప్పుడు మళ్ళీ ఒకసారి కూర్చొని కమిటీగా మాట్లాడి నిర్ణయిద్దామని అనుకున్నాం. ఏమైనా డెడ్ లైన్ పెట్టుకున్నారా సార్? కమిటీ మీ డిస్కషన్స్లో జరుగుతుంది కదా, ఏమైనా డెడ్ లైన్ అంటే ఈ 2026 డిసెంబర్ అనో లేకపోతే 2027 జూన్ 2 అనో ఇట్లా ఏమైనా డెడ్ లైన్స్ పెట్టుకున్నారా? ఏమనుకోలే, కానీ ఈ నెలలో వీలైనంత వరకు సంప్రదింపులు పూర్తి చేసి ముందు మనం ఒక అంచనాకు వద్దాము, ఆ తర్వాత ఏం చెప్పాలో గవర్నమెంట్కు చెప్పి ఒక నిర్ణయానికి వద్దామని చెప్పి అనుకున్నాం. అంటే మీరు ప్రస్తుతానికైతే యూనివర్సిటీ విద్యార్థులు అలాగే ఉద్యమకారులకు సంబంధించి విద్యార్థి అందరితో మాట్లాడడానికి కుల సంఘాలు కనబడతా ఉన్నాయి, తర్వాత ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, ఇట్లా అందరినీ కూడా ఈ నెలలోనే క్లోజ్ చేసే ఆలోచన ఉందా, లేకపోతే ఈ సంప్రదింపులు ఇంకా నిరంతరంగా ఎన్ని రోజుల పాటు జరగచ్చు? అంటే నిరంతరము అనేది ఉండదు కదా, ఏదైనా ఒక కడ ముగింపు ఉండాలి. వీలైనంత వరకు ఈ నెల పూర్తి చేద్దామనేదే ఆలోచన. చూద్దాం, ఒకవేళ అవసరం పడితే మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మిగతావి కంప్లీట్ చేస్తాం. తెలంగాణ భాష పైన ఒక తీవ్రమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. తెలంగాణ భాషను తెలుగు భాష కాదు అనే విధంగా కొంతమంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతూ ఉన్నాయి. అసలు ఈ ఇష్యూని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? తెలంగాణ
భాష తెలుగు భాష కాదా అంటే మీరేం చెప్తారు? ఇది తెలుగు భాష. వాస్తవానికి చాలామంది కవులు చెప్పేది ఏంటంటే సాంప్రదాయకంగా మన దగ్గర వస్తున్నటువంటి తెలుగుకు ఇదే దగ్గరగా ఉంటుంది అనే మాట కూడా అనేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ప్రతి ప్రాంతానికి ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల అక్కడ ప్రత్యేకమైన నుడికారం ఉంటుంది. ఇప్పుడు ఈ ఇద్దరు మనుషులు కలిస్తే ఎవరి భాషలో మాట్లాడతారనేది వాళ్ళ ఆధిపత్యాన్ని బట్టి ఉంటుంది. ఎవరిది ఆధిపత్యం ఉంటుందో వాళ్ళ భాషే అందరు మాట్లాడతారు. అందుకనే కాళోజీ గారు అన్నారు కదా, 2.5 జిల్లాల 2.5% ప్రజల భాష దండి భాష ఎట్లయింది అని అంటాడు. అది దండి భాష అయిపోయి అది రాజ్యం. ఎందుకంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది, పత్రికలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. అందువల్ల అదే భాష ప్రామాణిక భాష అయిపోవటంతో ఆ భాషను ప్రామాణిక భాషగా చూసి అదే భాషను అందరిపై రుద్దే ప్రయత్నం జరిగింది. ఆ అందరిపై ఆ భాషను రుద్దే ప్రయత్నమే ఇవాళ ఈ సమస్యకు మూల కారణం. అట్లా కాదు, ఎవరి పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతుంటారు అని అర్థం చేసుకొని అన్నింటినీ సమానంగా గౌరవించటం మొదలు పెడితే అప్పుడు మనకి సమస్య రాదు. ప్రధానంగా దీనికి డెడ్ లైన్ అంటే ముఖ్యంగా సినిమాల పరంగా చూసుకున్నట్టు ఏది ఉంటే ఈ ఇష్యూ నడుస్తూ ఉంది కాబట్టి తెలంగాణలో తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీ పెట్టాలని గతంలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని ప్రయత్నాలు చేశారు, రాచకొండ గుట్టలని అదని ఇదని. ఆ తర్వాత దాన్ని మొత్తం కొలాప్స్ అయినటువంటి పరిస్థితి. తెలంగాణ కళాకారులకు తెలంగాణ సినీ నటులకు అవకాశాలు కల్పించడంలో ఫెయిల్యూర్ అవుతూ ఉన్నారు. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇష్యూనే కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. యాజ్ ఏ తెలంగాణ ఉద్యమ జేఏసీ చైర్మన్గా మీరు పనిచేసినటువంటి వ్యక్తిగా అసలు తెలంగాణ సినిమా గురించి మాట్లాడాలి. తెలంగాణ సినిమా అనేది ఉంది, నిజాం కాలం నుంచి ఉంది. అప్పటికి ఇక్కడ ఇండస్ట్రీ ఉంది, ఇక్కడ సినిమా థియేటర్లు ఉన్నాయి, సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ పూర్తిగా అవకాశాలు దొరకక బాంబే సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చెందటంతో అక్కడ పోయి మంచి స్థానాన్ని పొందిన వాళ్ళు, జయరాజ్ లాంటి వాళ్ళు, పైడి జయరాజ్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. శంకర్ జయకిషన్ వాళ్ళంతా కూడా ఈ హైదరాబాద్తో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు కదా. కాబట్టి ఈ హైదరాబాదుకు ఒక పాత్ర ఉంది ముందు నుంచి. కానీ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోకి చేరిన తర్వాత హైదరాబాద్ సంపూర్ణంగా, తెలంగాణ సంపూర్ణంగా నిర్లక్ష్యానికి గురైంది, ఆ అణిచివేతకు గురైంది. ఆ అణిచివేత క్రమంలో తెలంగాణకున్న ప్రత్యేకతలను వదిలిపెట్టి వాళ్ళే ఇంకా పెత్తనం చేయటం మొదలుపెట్టారు. అదే భాష ప్రామాణిక భాష అయిపోయింది, అదే జీవితము అందరి జీవితం అయిపోయింది. సినిమా తీసి చూసినా మీరు ఆంధ్ర ప్రాంతంలోనే మొదలవుతుంది. మేము చాలాసార్లు సినిమా ప్రొడ్యూసర్లు, సినీ నిర్మాతలతో, తర్వాత సినీ దర్శకులతో, నటులతో కలిసినప్పుడు ఈ చర్చ సాగుతుండేది. చాలాసార్లు మేము అన్నది ఏంటంటే, మీరు మా భాషను వ్యంగ్యంగా రౌడీలకు ఎందుకు పెట్టుకున్నారు అని మేము అడగదలుచుకోలేదండి. చాలా సింపుల్ విషయం ఏంటంటే, హీరో ఎప్పుడు విజయవాడ నుంచే బయలుదేరుతాడు. ఎందుకు పెళ్లి చేసుకోదలుచుకుంటే ఏ తిరుపతికో, అనంతపురానికో, విశాఖపట్నంకో ఎందుకు పోతాడు, వరంగల్కి ఎందుకు రాడు అని అడిగినాం. ఈ వివక్ష ఉంది. సినిమా మేము చూస్తలేమంటే చూస్తున్నాం, మేము కూడా 40% ఆదాయాన్ని సమకూరుస్తున్నాం. మేము లేవు అనుకున్న, మాకు సోయి లేనన్ని రోజులు నడిచింది, సంతోషించినాం. కానీ మేము సోయిలోకి వచ్చిన తర్వాత మాత్రం తప్పకుండా నేను లేనప్పుడు నేనెందుకు చూడాలి అని నిర్ణయించుకుంటే మీకే కదా సమస్య. ఇది మా సమస్య కాదు, మీ సమస్య. కాబట్టి సినిమాలో మా వాళ్ళు ఉండాలి, మా ప్రాంత కథ ఉండాలి. మొత్తంగా తెలుగు సినిమాను కనుక తీసి చూస్తే సారాంశంలో అప్పుడు జమీందారీ, ఆంధ్రాలో జరిగిన జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు, అటు తర్వాత అభివృద్ధి కోసం, స్వాతంత్రం జరిగిన తర్వాత అభివృద్ధి కోసం అప్పుడు ప్రభుత్వాలతో చేసిన పోరాటాలు, ఆ తర్వాత హరిత విప్లవం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, హరిత విప్లవం తర్వాత సమాజంలో వచ్చిన పరిణామాలు, ఇవే ఉంటాయండి. కథ అంతా అక్కడి జీవితం చుట్టే తిరుగుతూ ఉంటుంది. మొట్టమొదటిసారి తెలంగాణ సినిమా అంటూ వస్తే అది మా భూమి, చిల్లరి దేవుళ్ళు, ఇవన్నీ వచ్చినాయి కానీ ఎప్పుడో ఒకటి రావటం, మళ్ళీ అక్కడితో ఆగిపోవటం. మా భూమి కానీ, రంగుల కళ కానీ, ఇట్లాంటివి వచ్చినాయి, చాలా సినిమాలు వచ్చినాయి. కానీ నరసింహరావు గారు దానికి ఒక పయనీర్గా నిలిచి ఒక భారతదేశంలోనే, ప్రపంచంలోనే ఒక మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చారు. కానీ సినిమాకు అది ఎప్పుడైతే పెట్టుబడి పెరిగిందో, దాని ఖర్చు పెరిగిందో, అప్పుడు ఏమైందంటే మామూలు వాళ్ళు సినిమా తీయలేని పరిస్థితి ఏర్పడి, అయితే ఇలాంటి పరిస్థితుల్లో దాదాపుగా తెలంగాణలో పెట్టుబడి లేకపోవటం, ఇండస్ట్రీ పైన వాళ్ళకున్న పెత్తనము,
అక్కడి మొత్తము దానికి కావలసిన అన్ని రంగాలలో వాళ్ళ ఆధిపత్యం ఉండటం, వీటన్నింటి వల్ల ఏమైంది, తెలంగాణకు స్థానం లేకుండా పోయింది. కళాకారులు కళలు లేవని కాదు, అందుకని ఇవాళ చేయవలసింది ఏంటంటే తెలంగాణ ఇండస్ట్రీని పెంపొందించుకోవడానికి ఒక ప్రత్యేక ప్రయత్నం జరగాలి. ఇక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ రావాలి. ఇది మేము పదే పదే అందరి ముఖ్యమంత్రులను కోరుతా ఉన్నాం, కానీ అది ఇప్పటి వరకు ఇంకా కార్యరూపం దాల్చలేదు. రెండోది ఏంటంటే సినిమా ఎగ్జిబిషన్ సెంటర్ల మీద గుప్పెడు మంది గుత్తాధిపత్యం పోవాలి. ఒకలే 200-300 సినిమాలను హాళ్ళను కంట్రోల్లో పెట్టుకుంటే మిగతా సినిమాలు విడుదల కావటం కూడా చాలా కష్టమవుతుంది. ఆ గుత్తాధిపత్యం కనుక పోతే వస్తాయి సినిమాలు. బలగం రాలేదా, జనం విరగబడి చూసిండ్రు. ఎందుకంటే మొట్టమొదటిసారి తెలంగాణ కనబడ్డది. అందులో కనబడితే ప్రజలు దాన్ని స్వీకరించిండ్రు. ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, వాళ్ళే రికార్డ్ చేసుకున్నారు. గోడల మీద సినిమాలు తెరలు కట్టుకున్నారు, సినిమాలు వేసిండ్రు, ఏడ్చిండ్రు, బాధపడ్డారు, సంతోషించిండ్రు. మొత్తానికి తమ జీవితాన్ని తాము సినిమా తెర మీద చూసుకున్నందుకు విపరీతంగా గర్వపడ్డారు. అట్లా తెలంగాణ ఉద్యమ కాలంలో మనకు ఎన్ శంకర్ గారు తీసిన అది జైబోలో తెలంగాణ సినిమా ఉంది. అట్లా అప్పుడు వచ్చినటువంటి ఆ కొన్ని సినిమాలు కూడా విపరీతంగా ఆడినాయి. మరి అవి ఆడలేదా? మంచిగా బ్రహ్మాండంగా ప్రేక్షకులు కూడా వాటిని ఆదరించారు. ఇప్పుడు కూడా మళ్ళీ మనం బలగం సినిమా వస్తే అదే రకంగా ప్రజలు ఆదరించారు. మా భూమి వచ్చినప్పుడు బండ్లు కట్టుకపోయి చూశారు, మన కథ ఉందట అని. అట్లా మన జీవితం అనేది ప్రతిబింబిస్తుంది, అవకాశం ఉంది అని బలగంతో అర్థమైంది. మా జైబోలో తెలంగాణతో అర్థమైన తర్వాత జనము ఆశిస్తారు కదా, రావాలని కోరుకుంటారు. అట్లా ఎవరైనా తీయటానికి కొద్దిపాటి అవకాశాలు తెలంగాణ ప్రభుత్వం కూడా పూనుకొని కల్పించాలి. ఆ కల్పించవలసిన బాధ్యత తీసుకోవాలి. ఇది నేను అనుకోవటం, దానికోసం ఒక సాంస్కృతిక విధానం అవసరం. అణిచివేయబడ్డ ప్రాంతానికి సాంస్కృతిక విధానం అవసరం. ఆ సాంస్కృతిక విధానమే కనుక రాకపోతే మళ్ళీ మనం చాలా కష్టపడతాం, నష్టపోతాం. ఇది కీలకమైన సమస్య. ఇది ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్న మాటలు. మొత్తం మీద ఉద్యమకారుల గుర్తింపు కోసం సంప్రదింపులకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలను అయితే చేయబోతున్నట్టుగా వారైతే చెప్తా ఉన్నారు. ఆ భేటీలను కూడా రేపటి నుంచే ప్రారంభించబోతున్నట్టుగా వారైతే సమాధానం ఇస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఒక అడుగైతే ముందుకు పడింది అన్నటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక తెలంగాణ భాష పైన జరుగుతున్నటువంటి యొక్క ద్వేషం పైన కూడా వారు ఘాటుగా స్పందిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.